శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. దుర్గా సప్తశ్లోకిలో ఉన్నటువంటి 7వ శ్లోకానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దుర్గా సప్తశ్లోకిలో ఉన్నటువంటి 7వ శ్లోకం ఏమిటి అన్నట్లయితే గనక సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఈ శ్లోకం దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి 11వ అధ్యాయంలో ఉన్నటువంటి 39వ శ్లోకం కూడా. శుంభనిశుంభాసుర సంహారం అయిపోయిన తర్వాత దేవతలు అమ్మవారిని సర్వవ్యాపక చైతన్య స్వరూపురాలుగా భావన చేస్తూ నారాయణీ స్తవంతో స్తోత్రం చేస్తారు. అలా చేసిన తర్వాత ఆ తల్లి అడుగుతుంది, నీకు వరం ఇద్దాం అనుకుంటున్నాను, వరం కోరుకోండి అని. అప్పుడు దేవతలు కోరుకున్నటువంటి వరం ఇదనమాట. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. అమ్మా ఓ అఖిలేశ్వరి, ముల్లోకములకు అన్ని రకాలైనటువంటి బాధలను కూడా ప్రశమింపజేశావు, మా శత్రు వినాశనం చేశావు, ఎప్పటికీ ఇలానే చేస్తూ ఉండమ్మా అని చెప్పని వాళ్ళు కోరుకున్నారు. అంటే ఎప్పుడెప్పుడు శత్రువులు వస్తారో అప్పుడు వాళ్ళందరినీ కూడా పరిమార్చి మమ్మల్ని రక్షించు అని చెప్పని దేవతలు కోరుకున్నటువంటి వరం ఇది. ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటి అర్థపూరితమైనటువంటి శ్లోకం. ఇక్కడ శత్రువులు అన్నప్పుడు 2 రకాలుగా చేసుకోవాలి. అంతఃశత్రువులు, బహిశత్రువులు 2 రకాలుగాను మనం చూసుకోవాలి. ఈ అంతఃశత్రువుల పరంగా ఇక్కడ దేవతలు వరం కోరుకున్నారు అమ్మవారిని అని మనం భావించాలి. దేవీ చరిత్ర అంతా కూడా చూసినట్లయితే ఆ తల్లి మనకి మధుకైటభాసుర సంహారం చేసినట్టుగా, మహిషాసుర సంహారం చేసినట్టు, రక్తబీజాది దానవులు, చండముండాసురుడు, శుంభనిశుంభాసురుడు ఇలా రకరకాలైనటువంటి రాక్షసులను సంహరించినట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ వీటి యొక్క అంతరార్థం ఏమిటంటే, శుంభుడు అంటే శుంభహింసాయాం ఆత్మజ్ఞద్వైత భావ సంపన్న అహంకార అని చెప్పని దీని నిర్వచనం చెప్పారు. మనలో ఉండేటువంటి అహంకారం ఏదైతే ఉందో ఇది శుంభుడు. మనలో ఉన్నటువంటి దురభిమానం, మమకారం ఏదైతే ఉందో అది నిశుంభుడు. మనలో ఉన్నటువంటి ధర్మ వ్యతిరిక్తమైనటువంటి కామం ఏదైతే ఉందో అది రక్తబీజుడు. మనలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి క్రోధం ఏదైతే ఉందో అది ధూమ్రలోచనుడు. అలానే బలము, దుర్బలము అంటే ఏదైతే కనుక ఉండకూడనటువంటి సమయాల్లో చూపించేటువంటి బలం ఉంటుందో, ధర్మ వ్యతిరేకమైనటువంటి బలం ఏదైతే ఉంటుందో దాన్ని చంద్రుడిగా చూపెడతారు. అలానే దర్పం, ఎట్లా రావణాసుడు దర్పంతో సీతాపహరణం చేశాడు, వాడు ధర్మోల్లంఘనం చేశాడు, పరుల యొక్క భార్యను అపహరించుకొని వెళ్ళాడు. అది ఎలా? తన దర్పంతో. వీటిని దర్పం అంటారనమాట. అంటే ధర్మోల్లంఘన చేయడానికి కావాల్సినటువంటి బలాన్ని సమగొట్టుకొని ఉండటం ఏదైతే ఉందో అది దర్పం. దానికి ప్రతీకగా ఉండేటువంటి వాడు ముండు. ఇలా ఒక్కొక్క రాక్షసుడు కూడా మనలో ఉండేటువంటి ఒక్కొక్క దుర్గుణానికి ప్రతీక. ఆ తల్లి రాక్షస సంహారం చేసింది అని అంటే దాని అర్థం ఏంటంటే, మనం అమ్మవారిని పూజిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా పోగొట్టి మనల్ని సన్మార్గంలో పెడుతుంది అని చెప్పని దీని యొక్క అర్థం. అందుకనే దురాచారం గమయతీతి వా దుర్గా, దురాచారమును పోగొట్టి సన్మార్గంలో ఉంచేటువంటి తల్లియే దుర్గాదేవి. ఆ స్థితిని అక్కడ ఉన్నటువంటి దేవతలు కోరుకుంటున్నారు. అమ్మ మాలో ఎప్పుడు కూడా ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మొలకెత్తకుండా, ఎప్పుడన్నా మొలకెత్తుతూ ఉన్నట్లయితే కనుక వెంటనే వాటన్నిటి కూడా పరిమార్చి మమ్మల్ని రక్షించు, అనుగ్రహించు అని చెప్పని దేవతలు కోరుకున్నారు. ఇది ఇందులో ఉండేటువంటి అంతరార్థం మనందరికీ కూడా కావాల్సింది. బాహ్యార్థంగా చూసుకున్నప్పుడు శత్రువులు అని అంటే మనల్ని హింసించేటువంటి వారందరినీ మనం శత్రువులుగా భావిస్తాం. ఇదొక పద్ధతి. రెండవది ఏంటంటే, వాడు హింసించకపోయినా మనకి తెలియకుండానే అతను నచ్చని కారణం చేత మంచివారిని కూడా శత్రువులు అనుకునేటువంటి భ్రమ ప్రమాదాలు మనకు ఉన్నాయి. అటువంటి ఆ భ్రమ ప్రమాదాలతో కూడినటువంటి శత్రువులను కూడా తొలగించుకోవటం. అందుకని ఎవరు నిజమైనటువంటి శత్రువులో కూడా గుర్తించలేనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వారు మనం. అటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మనం రక్షించు అనేటువంటి భావన ఈ శ్లోకంలో మనకు కనబడుతుంది. కనుక శత్రుబాధలు ఉన్నటువంటి వారు, అంతఃశత్రువును పోగొట్టుకోవాలనుకునేటువంటి వారు, కోర్టు కేసులతో సతమతమయ్యేటువంటి వారు కూడా ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసినట్లయితే వాటిలో విజయాన్ని మీరు పొందగలుగుతారు. అయితే దాంట్లో ధర్మం ఉండాలి. ఇక్కడ కోర్టు కేసు అనగానే దాంట్లో ధర్మం మాత్రం ఉండాలి. అది ధర్మబద్ధమైనదైతే కనుక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునటానికి గాను చాలా చక్కగా అది ఉపయోగపడుతుంది అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. మొదటి వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా నియమాలన్నీ కూడా పాటించుకుంటూ ఈ శ్లోకాన్ని కనుక 1,00,000 సంఖ్యకి తక్కువ కాకుండా కనుక మీరు జపం చేసినట్లయితే కనుక ఎప్పుడూ కూడా మీదే పైచే అవుతుంది, విజయ పరంపరగా ఉంటుంది. శత్రుబాధలు, దృష్టిదోషాలు లాంటివి ఏవి కూడా అంటకుండా ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరొక 10,000గా కానీ 1,000 సార్లుగా కానీ దాన్ని జపం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒక మారు దీన్ని 1,00,000గా పూర్తి చేసుకున్న తర్వాత నిత్యం రోజు 108 సార్లు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముందుగా ఈ శ్లోకానికి ఉన్నటువంటి ధ్యాన శ్లోకం చెప్పుకొని దాని తర్వాత శివాయ గురవే నమః అనుకొని ఆపై ఈ మంత్రాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ధ్యానం తెలియజేస్తున్నాను. ముఖ కమల విలాస లోల శ్రేణీ విలసిత జితలోల భృంగమాల ఇయం అభినయ దర్శన ప్రవీణ సమయతు బాధా మానసం తద్వీయం
మళ్ళీ చెప్తున్నానండి. ముఖ కమల విలాస లోల శ్రేణీ విలసిత జిత లోల భృంగమాల ఇయం అభినయ దర్శన ప్రవీణ సమయతు బాధాహ మానసం త్వదీయం. ఇంతే. ఇలా ఒక్కమారు ధ్యానం చేసి తర్వాత శివాయ గురవే నమః అని చెప్పి నమస్కారం చేసుకొని అప్పుడు ఈ శ్లోకాన్ని చక్కగా మననం చేయండి. ఓం ఐం సేం నమః సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం నమో సేం ఐం ఓం. మళ్ళీ చెప్తున్నాను. ఓం ఐం సేం నమః సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం నమో సేం ఐం ఓం. అంతే. ఇలా చక్కగా మనం ఇందా చెప్పుకున్నట్టుగా జపం చేసుకోండి. చిట్ట చివరి రోజు మాత్రం కుమారి పూజ తప్పనిసరి. కనుక ఈ సప్తశ్లోకిని ఈ ప్రకారంగా సిద్ధింపజేసుకొని మీకుండేటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారని చెప్పని, ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పని భావిస్తూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.